వియర్డ్ క్వశ్చన్ ఆజాద్ గారు ఇది. అక్రమ సంబంధం వల్ల స్త్రీకి పిల్లలు పుడితే ఆ పిల్లలకు భర్త ఆస్తిలో వాటా వస్తుందా? ఇది నేను ఏంటి కొంచెం అంబిగేటివ్ ప్రశ్న కాబట్టి నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ దయచేసి వాచ్ చేయండి చివరి. ఓకే. ఇక్కడ ఒక మహిళ అక్రమ సంబంధం ఒక వ్యక్తితో పెట్టుకుంది. పెట్టుకున్నప్పుడు ఆ మహిళకి ఆ సంబంధించిన XYZ పర్సన్ ద్వారా పిల్లలు ఒక బాబో పాప పుట్టారు. ఉదాహరణకు పుష్ప సినిమా టైప్, అంతే కదా మీరు అడిగింది. సో ఆ సందర్భంలో ఏమైందంటే భార్యకి అతని ఆస్తి పైన అతని ఆస్తి పైన ఏదైతే ఉందో హక్కు అయితే ఉండదు, అంటే ఇల్లీగల్ కాబట్టి. కానీ పుట్టిన వ్యక్తికి మాత్రం అది అతను అక్రమంగా పుట్టాడా సక్రమంగా పుట్టాడని పక్కన పెడితే ఇతని ద్వారా జన్మించాడు కాబట్టి అతనికి కూడా సమాన హక్కులు వస్తాయి. కాదు సార్, మళ్ళీ ఫస్ట్ తేడా ఉంది. అంటే భార్యకు గనుక పుడితే సంతానం, ఈ భర్త ద్వారా ఇతనికి ఆస్తి హక్కులో వాటా వస్తుందా? అంటే మీరు అనేది ఇక్కడ ఒక భార్య ఉంది, భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు. ఈ భార్య వేరే వాళ్ళతో సంతానం కన్నది, ఈ భర్తకు సంబంధించిన ఆస్తులు వస్తాయి అన్నారు. ఈజ్ నాట్ బయలాజికల్ ఫాదర్. కాదు, ఈయన బయలాజికల్ ఫాదర్ కాదు కాబట్టి అతనికి రావు. కానీ అతని యొక్క బయలాజికల్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో, ఉదాహరణ సీతారామరాజు సినిమా ఉందా, పుష్ప సినిమా ఉందా, అలాగే బయలాజికల్ ఫాదర్ పలానా ఆయన XYZ అని తెలిస్తే ఇతను అతని ఆస్తిలో క్లెయిమ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇప్పుడు ఇతను సంబంధం లేదు, ఇతను బయలాజికల్ ఫాదర్ కాదు. కాకపోతే రీసెంట్ గా ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం ఇతను అతను కొడుకుగానే భావించాలి, కొడుకుగానే చూడాలి. అయ్యో, అంతే, తప్పదు. DNA పరీక్షలు తేలితే కాదు అని తేలితే ఇప్పుడు DNA లేవు మన ఇండియాలో, లేదు కదా, టెస్ట్ లేదా, DNA టెస్ట్ లేదు. అది తప్పని పరిస్థితి అయితే DNA టెస్ట్లు ఉన్నాయి, కానీ DNA పరిస్థితి. అవునా? ఇప్పుడు అది ఎవిడెన్స్ గా తీసుకోరు, ఎవిడెన్స్ గా తీసుకోరు. కాబట్టి ఇప్పుడు ఆమె వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకొని ఈయన దగ్గరకు వచ్చి పిల్లలకి అన్నా కూడా ఇతను సొంత బిడ్డలాగా పెంచాలి, ఇతను డిస్క్రిమినేషన్ చూపించకూడదు. అది చట్టంలో ఉంది, ఇప్పుడు జడ్జిమెంట్స్ అలా ఉన్నాయి. ఓకే, చాలా అద్భుతమైన ఆన్సర్. థ్యాంక్ యూ సార్.